ఎక్స్ట్రా టీఎంసీ వాటర్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఆ నీళ్లు మన కోసం కాదు, హైదరాబాద్కు తీసుకుపోవడానికి. అసలు హైదరాబాద్ తీసుకుపోవడానికి, వేరే జిల్లాలకు తీసుకుపోవడానికి. అప్పుడు కేసీఆర్ గారు ఇంకా ఇప్పుడు రోజు ఒక టీఎంసీ వాటర్ అన్నాడు, ఇంకా ఎక్స్ట్రా ఇంకో టీఎంసీ కోసం కూడా కెనాల్ వాటర్ నడుస్తున్నది. నేను ఒకటే చెప్తున్నా, మా దుబ్బాకకు నీళ్ళు ఇచ్చే వరకు, దుబ్బాకకు అన్ని కాలువలలో నీళ్ళు వచ్చే వరకు, దుబ్బాకకు మొత్తం కడుపు నిండినాకనే హైదరాబాద్కే తీసుకపో, నువ్వు నల్గొండకే తీసుకపో, నువ్వు మహబూబ్నగర్ తీసుకపో, నువ్వు ఆదిలాబాద్ తీసుకో, మాకు సంబంధం లేదు. ఫస్ట్ మా నీళ్ళు మాకు రావాలి. నష్టపోయినాము, మాకు నీళ్లు రావాలంతే. మా కెనాల్ పెద్ద కెనాల్ అయినాయి, ఇంకా 10% 15% బాకీ ఉన్నది. దానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చే వరకు మల్లన్న సాగర్లో ఇప్పుడు నడిచే పనులను మనం ఆపెట్టుకుంటాం, మనం ఏకైక చేయం. లేకపోతే ఈ గవర్నమెంట్ ఎవడు వినడు, ఎవడు పట్టించుకోడు. మాకు నీళ్ళు ఇచ్చినాక నువ్వు బయటకు తీసుకపో, అప్పటిదాకా నీ పనులు ఆఫ్ చేసి పెట్టు, అంతే. మనం ఇంకేమనద్దు. ఫస్ట్ మా కాలువలు తీరవై, నువ్వు ఆ కాలువల తర్వాత తీసుకో. దాని 1000 కోట్లు నువ్వు రిలీజ్ అయిన ఫండ్స్, లక్షల కోట్లు పోతున్నాయి అంటుండ్రు, 1000 కోట్లు పోతున్నాయి మీరే అంటున్నారు. మాకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే మా కెనాలు అన్నీ అయిపోతాయి. మాకు ఫస్ట్ మాకు ఇయ్యింది, మా పనులు చేసిన తర్వాత దుబ్బాక రావాల్సిన నీళ్ళు వచ్చినాక నువ్వు ఎక్కడైనా తీసుకపోర్రు. ఇక వచ్చిందా కదా, మీరు ఎక్కడైనా తీసుకపోర్రు, ఇక నాకు సంబంధం లేదు. మాకు దుబ్బాక ఫస్ట్ పని చేయాలి, దుబ్బాక కెనాల్స్లో నీళ్ళు తీసుకురావాలి. అన్ని కాలువలు, అన్ని కుంటలు, అన్ని చెర్లు నిండిన తర్వాత ఇక నువ్వు ఎక్స్ట్రా టీఎంసీ ఎంతనైనా తీసుకోపో. నువ్వు రోజు ఒక టీఎంసీ చేస్తావా, 2 టీఎంసీలు తెచ్చుకుంటావా, 3 తెచ్చుకుంటావా, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒకవేళ కాకపోతే నెక్స్ట్ మనం ఉద్యమం దాని మీదనే చేస్తాం. మనం ఇంకోటి అవసరం లేదు. మనం అక్కడ మల్లన్న సాగర్లో ఇప్పుడు జరిగే పనులు అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నాను, ఏ ప్రభుత్వం నాకు సంబంధం లేదు. నాకు దుబ్బాకలు ఇల్లు కావాలి. మీరు అంటుండొచ్చు, అప్పుడు మీరే పెట్టిండ్రు కదా, మీరే చేసిరు కదా, మేము పెట్టినాం, మేము మంచిగా పని చేయలేదనే మళ్ళీ ఓడగొట్టి వాళ్ళని కూర్చుండబెట్టింది. మరి ఇప్పుడు మేము మళ్ళీ మా దుబ్బాక నష్టపోయింది, మా దుబ్బాకకు నీళ్లు రావాలి, మా దుబ్బాక కాలువలు కావాలి, కంపులు కావాలి. నీళ్ళు వచ్చినాక ఫస్ట్ ఇవి చెయ్యండి పనులు. అదే పనులు మాదికి చేయమంటున్నావు, అంతే. మేము ఏమంటలేము. అక్కడ మిషన్లు నడిపిస్తున్నావు, ఎక్స్కవేటర్స్ నడిపిస్తున్నావు, క్రేన్లు నడిపిస్తున్నావు, పేమెంట్లు ఇస్తున్నావు. ఆ పేమెంటు, ఆ మిషన్లు ఏదైతే చేస్తున్నావో, ఆ సీసీ వర్క్ చేస్తున్నావో ఫస్ట్ మా దుబ్బాక కంప్లీట్ చేయి. అదే ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర చేయి. కంప్లీట్ చేసినాక నువ్వు ఎక్కడన్నా తీసుకపో, దేశం కాకపోతే పాకిస్తాన్ తీసుకుపోవద్దు అంటుండే. అది దాని మీద మనం పనిచేద్దాం. దీని మీద అందరూ మీరు కట్టుబడి ఉన్నారా? ఉంటే సేల్ అవుట్ అంతే. దీని మీద మన పోరాటం. ఇది ఫస్ట్ మీటింగు, ఇదే ఫస్ట్ మీటింగు. దీంతో కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. నేను ఈరోజు దీన్ని మామూలుగా కాదు, చేసే వరకు వదిలిపెట్టేది లేదు. నా పదవిని వదులుకుంటా, కానీ నేను దయచేసి మీరందరూ కూడా ఈ పిలుపుకు, ఇది ఒకటే, ఈ పైప్ లైన్ ఒకటే కాదు, మనకు 12 గ్రామాలు కాదు, నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు, అన్ని మండలాలకు కూడా నీళ్ళు తీసుకుపోయేదానికి అందరం కూడా. జై తెలంగాణ.